మామిడికాయ పచ్చడి పెట్టిన 10 నిమిషాలకే ఊరిపోయి వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని అప్పుడే ఊరిన పచ్చడి కాచి నెయ్యి వేసి కలిపి తినాలంటే అలా 10 నిమిషాల్లో ఊరిపోయే మామిడికాయ తురుము పచ్చడి చేసుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడికి ఇలా రసాలైతే బాగుంటాయి. ముద్దరవి గట్టిగా ఉన్నవి తీసుకుని 2 కాయలు బాగా కడిగి తడి లేకుండా తుడిచి మరీ లోతుగా కాకుండా పైపైనే పైచెక్కి తీసేసి తురుము కోసం ఇలా పెద్ద కన్నాల వైపు తురుముకుంటే ముద్దగా కాకుండా పలుకుగా వస్తుంది. ఇప్పుడు ఈ తురుముని ఏదైనా కొలత గిన్నెతో కొలుచుకోవాలి. ఈ గిన్నెతో కొలిస్తే 2 కప్పుల తురుము వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి కాస్త దోరగా వేయించి పక్కకు తీసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్ లో కొలత గిన్నెతో 1/4 కప్పు పల్లి నూనె గాని నువ్వుల నూనె గాని వేసుకొని 15-20 దంచిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, తుంచిన 10 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారిన మెంతులు ఆవాలు పౌడర్ చేసుకుని తురుములో వేసి కొలత కప్పుతో 1/2 కప్పు పచ్చికారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు ఉప్పు వేసి కలిపి చల్లారిన తాలింపు వేసి కలిపి 10 నిమిషాలు ఆగితే చాలు, ఇదే ఊరిపోతుంది. Thank you for watching.